డ్రింక్స్ అండ్ డాన్సింగ్. టామీ, ఎవరో ప్యూర్ మీద పార్టీ పెట్టారు, అందరిని ఇన్వైట్ చేశారు. చూడు, ఎవరో చాలా హ్యాపీ అనుకుంటా. చాలా రిచ్ కూడా అనుకుంటాను. యూ థింక్ ఇట్స్ ద బ్యాచులర్ బాయ్స్? బ్యాచులర్ పార్టీ అంటే నేను రాను. సరే రాకు, కానీ ప్లీజ్ ఒక్కసారి చూసేద్దాం పదా. ప్లీజ్ టామీ, ప్లీజ్. ఓకే. I married this woman 40 years ago. Maybe some people think that's crazy. Like my son, who's getting divorced after just 4 years. Some say I'm old-fashioned. I'm outdated. But I believe in love. I've been in love for 40 years with the same woman. I've made a lot of money in my life. నువ్వు ఎంజాయ్ చేయి. But my biggest నేను wealth వెళ్తాను. is my wife. So today, on our 40th anniversary, I hope that I can inspire at least one of you youngsters to achieve what I have in life, in love. Be with the same woman for a lifetime. So cheers and enjoy the party. కంగ్రాచులేషన్స్. పెళ్ళి ఎప్పుడు? ఇదా, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఈ స్పీచ్ విన్నాక పెళ్లి క్యాన్సిల్ చేసావా? ఇక్కడికి రాకముందే పెళ్లి క్యాన్సిల్ చేసేసా. అండ్ ఎలాగో జరగాల్సింది అయిపోయింది. ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీ అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని దాన్ని బ్రేకప్ పార్టీ అని పేరు మార్చేసి ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. వాళ్ళు 40 years వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు నీ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం సెలబ్రేట్ చేస్తున్నావు. ఇది చాలా సంజు స్టైల్ అనిపిస్తుంది నాకు. ప్లీజ్ మళ్ళీ నువ్వు జడ్జ్మెంట్స్ పాస్ చేయక. ఐ నో ఇండానికి చాలా దరిద్రంగా ఉంటుంది, బట్ ఫుల్ స్టోరీ నీ ఓపిక ఉందా? వింటున్నాను, చెప్పు. ఓకే, సో నెక్స్ట్ టైం జరిగింది. నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రచితిగా హలో చెప్పుకుంటా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వేని 2 years బ్యాక్ వెళ్ళిపోయావు. నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యు అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే, హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడు చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా. Sure you okay with this? Of course I'm sure about this. But don't you think we need to know each other better? Come Sanju. What are you waiting for? సో ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు? చిచి, మా ప్రాబ్లం అది కాదు. మరి 5 years దాకా పిల్లలొద్దు సంజు. Let's enjoy ourselves. ఒక్క నిమిషం, నీకు ఇప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి, కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా, అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్లోకి, ఫోన్లోకి, కబర్డ్లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసా వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్లో చూసినందుకు. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే. ఫ్లాట్గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది. ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ 2లో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫ్యాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా, ఐమ్ సారీ.
ఆమె ఎలా రియాక్ట్ అయింది? బెస్ట్ బ్రేకప్ సెక్స్ ఎవర్. సో నీ ఫ్రెండ్స్ పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట. ప్లాన్ అత్తరిందిరా. కానీ ఇక్కడ ఎవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను, అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టామీ. దాన్ని పట్టించుకోకు. నువ్వు లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ చూసావు, నాతో, రోషనీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో. కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఎప్పటిదాకా ఒంటరిగా ఉండేవాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మనం కలిసి 2 సంవత్సరాలైనా అదే స్పా, అదే కనెక్షన్, సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్ పాత జీన్స్ లాంటిది. టైం గడిచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 days. మనం ఏం తప్పు చేస్తున్నాం అంటావు? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే, అక్కడ తప్పు చేస్తున్నాం. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే, నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టామీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు. బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డైవర్స్ తీసుకుంటున్నారు, లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం. నీ 2 days నాకు ఇవ్వా? వాట్? ప్లీజ్, జస్ట్ 2 days. ఏ? ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుంది అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ, నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తా. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడం అలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడం అలా. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్ అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆలోచించి చెప్తా. హలో, వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్గా ఎస్ చెప్పలేదు. కానీ నీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చునే నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైలీ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్లోనే మాట్లాడుకుందాం. సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్తో గుర్తొచ్చింది,
నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకొని ఫేస్బుక్ ట్విట్టర్లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా.